హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 76 డిస్కషన్. ఇవాళ ఎపిసోడ్ ఇందాకనే చూశాను. నాకు యాక్చువల్గా కొంచెం జలుబు ఉంది, ఎందుకంటే వింటర్ వచ్చింది కదా, ఫుల్ జలుబు వచ్చింది. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత తలనొప్పి కూడా వచ్చింది లిటరల్గాను. ఆ అరుపులు, ఇద్దరు తనూజ దివ్య అరుచుకున్న విధానాలు చూసి బాబో, లిటరల్గా నాకు ఒక రకంగా తల పట్టేసింది లిటరల్గాను. అది ఒక చిన్న విషయం మీద వీళ్ళిద్దరూ పర్సనల్‌గా వెళ్ళి, పర్సనల్ అటాక్స్ చేసుకొని, అరుచుకుని, గోల చేసుకొని, ఏడ్చుకుని, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకేమనిపించిందంటే, దివ్య ఎళ్లి తనూజని పట్టన కొడుతుంది. తనూజ వెళ్లి దివ్యని లాగి కొడుతుంది. ఇద్దరు రెడ్ కార్డ్ తీసుకొని ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయితే బాగుంటుందేమో అని నాకు ఓ రకంగా అనిపించింది. కానీ థ్యాంక్‌ఫుల్‌గా అలాంటి వైలెన్స్ ఏం జరగలేదు. ఉట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా చాలా గట్టిగా, నీచాతి నీచంగా పర్సనల్ లెవెల్లో అటాక్ చేసుకున్నారు. బేసిక్గా పాయింట్ ఏంటంటే, ఇవాళ ఓకే, ఇది పక్కన పెడదాం, కాసేపు ఇది పక్కన పెడదాం. కొంచెం మంచి జరిగింది ఏంటో అది డిస్కస్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇంకా ఎక్స్పెక్టెడ్ ఎమాన్యుల్ మదర్ హ్యాస్ టు కమ్, ఇంకా బికాస్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ అవుట్ కాబట్టి. సో అందరు గార్డెన్ ఏరియాలో వెయిట్ చేస్తున్నారు. ఎమాన్యుల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎమాన్యుల్ మదర్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆర్ సమ్మన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ మెంబర్, మదర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సమ్మన్. బిగ్ బాస్ పాట పెట్టాడు, ప్రైవేట్ పార్టీ, ఇట్స్ టైమ్ టు ప్రైవేట్ పార్టీ అని చెప్పి పాట పెట్టాడు. నాకు అర్థం కాలేదు, ఇదేంటి ఈ పాట పెట్టాడు అంటే అనుకున్నాను నేను. అంటే మేబీ తను ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, లైక్ ఇట్స్ టైమ్ టు పాడి ఆ పాట పెడితే సో దట్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అని అనుకున్నారేమో అని ఒక ఫీలింగ్ కలగాలి ఎమాన్యుల్కి అని చెప్పేసి రివర్స్లో ట్విస్ట్ ఏంటంటే మదర్ని పంపించారు. ఫస్ట్ ఏంటంటే డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్, బిగ్ బాస్ లైట్గా తెరిచాడు. తెరిచి చూస్తే అక్కడ ఎవరు రాలేదు, లిటరల్గా రాలేదు. అంటే వెతుక్కున్నారు, ఇదేంటి రాలేదు అని చెప్పి. ఈ లోపల సాంగ్ ప్లే అవుతుంది. వీళ్ళ మదర్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్లోంచి ఇలా బయటకు వచ్చారు. తనూజ ఇంకా రితు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు అనమాట. మొత్తానికి హ్యాపీ. వాళ్ళ మదర్ నిజంగా ఉత్సాహం చూసి ఎగురుడు, డ్యాన్సులు, అబ్బాబ్బాబ్బా, నిజంగా ఆవిడ ఉత్సాహం ఏంటో ఎమాన్యుల్ కన్నా 5 రెట్లు ఎక్కువ ఉత్సాహం చూపించారు లిటరల్గాను. ఇప్పుడు ఈ సీజన్లో చెప్పాలంటే వచ్చిన అమ్మలందరిలో ఈవిడ బాగా ఉత్సాహంగా ఉన్నారు, అండ్ దివ్య వాళ్ళ మదర్ బాగా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ అండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ కొంచెం నార్మల్ లేడీస్ లాగా ఉన్నారు, లిటర్ మనం ఇంటి దగ్గర చూసే లేడీస్ లాగా నార్మల్గా. వీళ్ళిద్దరు కొంచెం ఓవర్ ఉత్సాహంగా, అత్యుత్సాహంగా ఉన్నారనమాట. అండ్ దివ్య వాళ్ళ మదర్ ఒక పర్పస్తో వచ్చారు, అదేంటో నేను నిన్న వీడియోలో చెప్పాను. అండ్ ఈవిడొచ్చి కొంచెం హ్యాపీనెస్, ఎందుకంటే ఎమాన్యుల్ విషయంలో కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఈజ్ బీన్ ప్లేయింగ్ వెల్, హీఈస్ గుడ్ విత్ ఎవ్రీ వన్, ఆ బాండింగ్ ఉంది. సీజన్ ఎలాగో విన్ అవుతాడో లేదో డౌట్, కానీ అట్లీస్ట్ టాప్ 3లో అయితే ఉంటాడన్న విషయం అందరికీ తెలుసు లిటరల్గాను. అండ్ ఆవిడ వచ్చేసి, నాన్న బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు, ఎంత ముద్దు చేశారు, ముద్దులు పెట్టారు, బాగా ఆడుతున్నావు, ఇంకా విన్ అవ్వాలి, మంచి మోటివేషన్ ఇచ్చారు. విన్ అవ్వాలి, గెలవాలి, 2 రాష్ట్రాల్లో నువ్వు హీరోగా చూస్తున్నారు, నువ్వు కమీడియన్ అంటారు కానీ ఒక 2 రాష్ట్రాల్లో ఒక హీరోలా విన్ అవ్వాలి, బయటకు రావాలి, ఇదే కంటిన్యూ అవ్వాలి, తప్పు చేసామంటే అదే సారీ చెప్పు అని చెప్పారు. అందరితో కూర్చొని మాట్లాడతారు. ఒక్కళ్ళ గురించి మాట్లాడమంటే అందరి గురించి బాగానే చెప్పారు. సంజన గురించి కొంచెం అది, ఆ టాపిక్ నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. మీరు ఆర్గ్యూ చేస్తారు, కానీ ఆర్గ్యూ చేసేటప్పుడు ఎక్కువ డ్రాగ్ చేయకండి అన్నట్టుగా చెప్పారు. సంజన గారు కొంచెం అప్సెట్ అయినట్టు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కనిపించింది. బట్ వాట్ ఎవర్ సెడ్ అంటే పాజిటివ్గానే అయిపోయింది, మొత్తం పాజిటివ్గానే అయింది. డిస్కషన్ అంతా పాజిటివ్ అయింది. ఫుడ్ పంపించారు, గోంగూర గోంగూర మటన్ సంథింగ్ ఏదో పంపించారు. పాజిటివ్గానే ఎగ్జిట్ అయిపోయారు. నథింగ్ కంప్లైంట్స్, నో ఫీడ్బ్యాక్స్, నో కంప్లైంట్స్, నో జాగ్రత్తలు చెప్పడం, విన్నవ్ రావాలి, నువ్వు కొట్టాలి, గేమ్ మీద ఫోకస్ చేయాలి, ఇలాంటివి ఏమీ అంత బుర్రలోకి ఏం చెప్పకుండా అందరూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ అలరిస్తూ అలాగ హ్యాపీ మూడ్లోనే వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏంటంటే ఒక లెటర్ అండ్ ఒక పోస్ట్ కార్డ్ పంపించారు. అందులో ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫియాన్సే అనొచ్చు, దట్ దే హ్యావ్ అగ్రీడ్, ఫియాన్సే సైడ్ దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ద ఫ్యూచర్ అన్నట్టుగా చెప్పారు. ఒక రింగ్ పంపించారు, రింగ్ తొడుక్కున్నాడు. ఇది చూసి తనుజాకి కొంచెం ఆబ్వియస్గా ఆమె కొంచెం అప్సెట్ అవుద్ది కదా. అప్సెట్ అయ్యి ఏంటి బిగ్ బాస్ వెరీ బ్యాడ్, బిగ్ బాస్ మాకేం లేదండి, బిగ్ బాస్ వెరీ బ్యాడ్ బిగ్ బాస్ అని అంది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ ఎమాన్యుల్ ఈస్ హ్యాపీ, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ హ్యాపీ. అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వంగానే క్యాప్టెన్సీ టాస్క్, ఇట్స్ ఆల్ అబౌట్ క్యాప్టెన్సీ టాస్క్. ఇంకా మెయిన్ ఫోకస్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ మీద వెళ్ళిపోయింది. క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి, ఇప్పుడు ఉన్న హౌస్లో ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు, ఆడ్ నెంబర్ కాబట్టి అందులోంచి నలుగురు 2 టీమ్స్ కింద డివైడ్ అవ్వాలి.
సో ఎవరు అర్హులు లేరో, ఆ 9th మెంబర్ ఎవరైతే అర్హులు లేరో వాడిని అనౌన్స్ చేయండి అని చెప్పారు. ఇక్కడ మొదలైంది అబ్బా రచ్చ లిటరల్గాను. ఫస్ట్ ఏంటంటే దివ్య లేచింది, ప్రొయాక్టివ్గా దివ్య లేచింది. లేచి ఏం చెప్పింది, అమ్మ తల్లి తనుజ, నువ్వు ఆల్రెడీ నీకు 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఆ క్వీన్ వీక్లో నువ్వు క్వీన్ అయిన వీక్ ఇమ్యూనిటీ వచ్చింది ఫ్రమ్ ఎలిమినేషన్. క్యాప్టెన్ అయిపోయావు కాబట్టి ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చేసింది. సో నీకు 2 weeks ఇమ్యూనిటీ ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి 2 weeks ఉంటే అన్ఫేర్ అయిపోతుంది కాబట్టి నేను నిన్ను అర్హులు కేటగిరీలో నిన్ను తీసేస్తున్నాను అని చెప్పింది. తనూజాకి ఎప్పటి నుంచో దివ్య మీద కోపం ఉంది, దివ్యకు కూడా తనూజ మీద ఎప్పటి నుంచో కోపం ఉంది. దివ్య కోపం ఉందన్న విషయం నిన్నే చెప్పేసింది. తనూజ కూడా లైట్గా బర్నీతో చాలాసార్లు ఉంది, అమ్మ ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది, మీ విషయంలో ఎందుకు అట్లా కోపగించుకుంటుంది, ఇది అది అన్నట్టుగా ఎన్నోసార్లు మనం చూసాం ఎపిసోడ్స్. బర్నీతో అనడం అవన్నీ చూసాం. తనూజ పాయింట్ ఏంటంటే, నన్ను ఎందుకు లాగుతున్నావు, ప్రతి దాంట్లో నన్ను ఎందుకు లాగుతున్నావు, నేను క్యాప్టెన్ అయిపోదాం అని కాదు, నేను గేమ్ అయినా ఆడతా కదా అంటే దివ్య క్లారిటీ ఇచ్చింది. ప్యూర్ టాస్క్ పర్స్పెక్టివ్ లోనే ఆ దృష్టి పెట్టుకునే నువ్వు రెండోసారి ఒకవేళ నిన్ను ఆడించినా నువ్వు ఒకవేళ క్యాప్టెన్ అయిపోతే నీకు అన్ఫేర్ అడ్వాంటేజ్ అయిపోతుంది 3 weeks. సో అందుకే నేను తీసేస్తున్నాను ఇది అంది. అప్పుడు ఇంకా ఈమెకి చిర్రెత్తి, ప్రతి దాంట్లో నన్నే లాగుతావు, లేదు ఈ వీక్ ఒకవేళ ఎవరు క్యాప్టెన్ ఉన్నా నేను దాన్ని తీసేసేదాన్ని అని చెప్పి దివ్య ఇచ్చింది. సో ఇక్కడ తనూజ ఆర్గ్యుమెంట్లో ఏంటి అంటే, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ అని 2 రీజన్స్ ఉన్నాయి, 2 ఎమోషన్స్ ఉన్నాయి. ఒక రకంగా తనకి ఏంటంటే దివ్య మీద కోపం ఉంది, ఇందాక నేను చెప్పినట్టు కోపం ఉంది, అండ్ క్యాప్టెన్సీలోంచి అదే క్యాప్టెన్సీ టాస్క్ తీసేస్తున్నాం అనే కోపం కూడా ఉంది. ఎవరికైనా 3rd week వస్తుందంటే దే వాంట్ టు యూటిలైజ్ ఇట్. కానీ తనూజ ఇస్ నాట్ సమ్మన్ హూ విల్ బి లైక్ కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు, ఆ విషయం మనకు తెలుసు. తను ఏంటంటే నన్ను ఎందుకు తీసేస్తున్నావు, నువ్వు ప్రతి దాంట్లో పర్సనల్ విషయాలు దృష్టి పెట్టుకుని నన్ను పీకేస్తున్నావు అన్నట్టుగా పోర్ట్రే చేసింది. ఆ విషయం దివ్య పసిగట్టి, నువ్వు ఏదేదో పోర్ట్రే చేయకు, నేను ఓన్లీ టాస్క్ రీజన్ వల్లనే నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఏంటంటే ఇంకా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అదేంటంటే సరే సరే చెప్పించాలి, వచ్చి కూర్చో. తనూజ అంది కొంచెం పొగరుగా గేరగా ఏంటంటే సరే చెప్పించాలి, ఓకే డన్ 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 వచ్చి కూర్చో అన్నది. ఇగో ఇదే వద్దు, అనవసరంగా నువ్వు నన్ను వేరే విషయాల్లో ఏదో పోర్ట్రేట్ చెయ్యకు. అప్పుడు తనూజ ఏంటంటే, నీ బిహేవియర్ బట్టే చెప్తున్నా, నేను నీ బిహేవియర్ బట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఏం బిహేవియర్ చెప్పు, ఏం బిహేవియర్ తప్పుగా మాట్లాడ తనూజ అని చెప్పి స్టార్ట్ చేసింది దివ్య. స్టార్ట్ చేయగానే మరి ప్రతిదానికి నేనే కనిపిస్తున్నా అరవడం మొదలు పెట్టింది. నువ్వు అరిస్తే నేను కూడా గట్టిగా అరవగలను, అని చెప్పి దివ్య అరవడం మొదలు పెట్టి, ప్రతిదానికి నువ్వు నన్ను పోర్ట్రేట్ చేయడానికి చూస్తూ ఉంటావు నువ్వు అంటే, సర్లే చెప్పుకున్నావు కదా పో చెప్పుకున్నావు కదా పోయి కూర్చో, చెప్పుకున్నావు కదా పో, ఇంకా చాలు, ఇంకా అంటే పోగో అని ఎందుకు అంటున్నావు, ఇష్టం మర్యాదగా మాట్లాడు, మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇగో ఈ వెటకారమే చూపించక, నువ్వు చూపించే వెటకారానికి నేను హెడ్ మాస్టర్ని అంటే, హెడ్ మాస్టర్ అంటే నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఈ మరవడం మొదలుపెట్టి నేను ఇంకో టాపిక్ రేజ్ చేసింది. ఆ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు వచ్చి ఒక పేరు పాయింట్అవుట్ చేసావు, ఇంక అందరూ గొర్రెల మందలాగా ఆ పాయింటే యూజ్ చేస్తారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పింది. నువ్వు ఫస్ట్ ఇనిషియేట్ చేసావు ఏంటి, షీ గాట్ 2 weeks ఆఫ్ ఇమ్యూనిటీ, సో ఐఎమ్ నామినేటింగ్ హర్ అని చెప్పేసి, ఇంకా అందరూ హౌస్మేట్స్ అందరూ అదే టాపిక్ తీసుకొస్తారు. నువ్వు ఒక పాయింట్ రేజ్ చేసావు, పాయింట్ పెట్టావు, అందరూ ఇంకా అదే పట్టుకుని గుద్దుతారు అని చెప్పేసి అంది. అలాంటప్పుడు నువ్వెందుకు ముందు లేవలేదు, దిష్టి బొమ్మలా కూర్చున్నావు నువ్వు అని చెప్పి దివ్య అంది. అది కొంచెం హార్షే, దిష్టి బొమ్మ ఇది అది అనడం. నాకు తెలిసి రేపు మన హోస్ట్ సార్ అంటారేమో నేను అనుకుంటున్నాను. దిష్టి బొమ్మలో కూర్చున్నావు నువ్వెందుకు లేవలేదు, నువ్వు ముందు ప్రొయాక్టివ్గా లేచి నుంచి చెప్పచ్చు కదా. నేను ప్రొయాక్టివ్గా లేచి ఒక పాయింట్ చెప్పాను, మరి నువ్వెందుకు లేవలేదు ముందే అని చెప్పి దివ్య ఆర్గ్యూ చేసింది. అవును దిష్టి బొమ్మలా కూర్చున్నానంట, దిష్టి బొమ్మలా కూర్చున్నా. ఆమె కొంచెం తెలుగు, షీఈ్ నాట్ ఎ లోకలైట్ కాబట్టి వీ కెన్ ఎక్స్క్యూజ్. దిష్టి బొమ్మలా కూర్చున్నానంట, నీ దృష్టి నాకు తగిలింది ఇది అది అని చెప్పింది. అక్కడ కొంచెం కామ్ అవ్వంగానే ఈ లోపల సరే నా ఓటు నేను చెప్పేశాను కదా, ఇంక మీరు చెప్పుకోండి అని చెప్పి దివ్య లేచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు లేస్తారు అంటే సంజన గారు లేచారు. సంజన గారు లేచి, నథింగ్ పర్సనల్ అమ్మా, క్యాప్టెన్సీ నా గురించి నేను సేవ్ చేసుకోవాలి కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నాను ఇది అది అని చెప్పేసి అంది. సంజన నీట్గా చెప్పారు.
తనుజ ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టింది. దిస్ ఈస్ స్వీట్ పాయిజన్ సంజన గారు అని అంటే, నువ్వేమైనా అనుకో అమ్మా, బట్ నేను తీసేస్తున్నాను ఇది అది అని చెప్పి. ఇది అయిన తర్వాత ఇదంతా అవుతుండగానే తనుజ మళ్ళీ ఒక పాయింట్ ఉంది. అందరూ ఇక్కడికి వచ్చేసి లోపల ఏదో పెట్టుకుని నా మీద పడి ఏడుస్తారు అని ఒక మాట అంది. అప్పుడు దివ్య వచ్చేసి ఏడుస్తున్నారు అనుకో, ఏడుస్తున్నారు అని అనుకో, అవును నువ్వు ఏడుస్తావు, నువ్వు అందరూ లోపల పెట్టుకుని కుళ్ళుకుని ఏడుస్తావు, నువ్వు ఒక్క గేమ్ చక్కగా ఆడవు, నువ్వు ఒక్క గేమ్ కూడా చక్కగా ఆడవు నువ్వు అని చెప్పి తనుజ ఆర్గ్యూ చేస్తుంది. నీ మీద కన్నా నేను గేమ్ ఆడాను, నిన్ను తొక్కే నేను క్యాప్టెన్ అయ్యాను, తొక్కేవనలేదు, లైక్ నీ మీద నుంచే నేను క్యాప్టెన్, నీకు అగేన్స్ట్ గా వెళ్ళే నేను క్యాప్టెన్ అయ్యాను అంటే అయ్యేది. డాన్స్ చేసా అంటే డాన్స్ చాలు, నాకు 2 స్టెప్పులు చాలు నేను ఓడించడానికి, 2 స్టెప్పులు చాలు నేను ఓడించడం. అవును నువ్వు అందరినీ అడుక్కున్నావు లిటరల్ గా అంటే, నేనేం అడుక్కోలేదు, అందరు నాకు సపోర్ట్ చేశారు, నువ్వు అంతగా టాలెంటెడ్ అయ్యి ఉంటే ఎప్పుడో అయ్యేదాన్ని, ఇప్పుడు కాదు క్యాప్టెన్ కాదని చెప్పి దివ్య ఆర్గ్యూ చేసింది. సర్లే కూర్చో అంత నుంచి అంటే నువ్వు కూర్చో, నీకేంటంటే అందరూ కలిసి నీకు వచ్చి భజన చేయాలి, ఇక తనుజ అందరు భజన చేయాలి. అప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ లిటరల్ గాను నేను చెప్పలేకపోతున్నాను, కానీ నా పక్కన ఇంకోళ్ళు ఉంటే ఒకరినొకరు చేసుకుని ఎనాక్ట్ చేసి చెప్పొచ్చు లిటరల్ గాను, కానీ నేను ఒక్కనే కాబట్టి ఇక్కడ చెప్పలేకపోతున్నాను. బట్ యూ కెన్ అండర్స్టాండ్. తనుజ అందరు నీకు భజన కావాలి అంటే అప్పుడు తనుజ లేచింది. అవును నువ్వు వెళ్ళి అందరు వెంట పడుతూ సింపతి క్రియేట్ చేసుకుంటే, ఇక్కడ ఎవరైనా సింపతి స్టార్ అని ఉంటే నీకు పేరు ఇవ్వాలి అంటే సీరియల్ స్టార్ నువ్వు సీరియల్ స్టార్ నువ్వు అంటే పో రివ్యూ ఇచ్చుకో, సరే రివ్యూ ఇచ్చుకో, బయట వచ్చిన రివ్యూ నీకు సరిపోవట్లేదు కదా అంటే బయట విషయాలు మాట్లాడకు నువ్వు, బయట గురించి మాట్లాడు నువ్వు, బయటకు వచ్చినట్టు మాట్లాడకు నువ్వు, బయట గురించి మాట్లాడకు నువ్వు. ఇది ఆర్గ్యుమెంట్. తనుజ మళ్ళీ పర్సనల్గా ఇంకా పర్సనల్, డీప్ పర్సనల్ ఇదైతే అందరి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తావు, అందరి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి సింపతి అడుక్కుంటావు, ఇది అది అంటే అవును మరి అందరి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళందరూ చిన్న పిల్లలు, పాలు తాగి పసిపిల్లలు, మరి నేను చెప్పిందంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అవును పెద్ద దిగొచ్చావు నువ్వు అంటే అవును నీ ఆటని నీ నిజస్వరూపం బయట పెట్టడానికే దిగొచ్చాను నేను అని చెప్పి దివ్య. అప్పుడు దివ్య ఏంటంటే మళ్ళీ నీలాగా నేను వాడుకోను, నేను మనుషుల్ని నీలాగా వాడుకోను అంటే, వాడుకోవడం గీడుకోవడం నోటికొచ్చినట్టు వాగకు దివ్య అంటే మరి నువ్వు మాట్లాడింది ఏంటి, నువ్వు ఆగినప్పుడు నీదేమన్నా పోయట్రియా అంటే అప్పుడు మళ్ళీ తనుజ ఒక మనిషికి ఇష్టం, ఇండైరెక్ట్ గా హింటింగ్ ఎట్ బర్నీ, ఒక మనిషికి ఇష్టం లేనప్పుడు వెంట పడతావు నువ్వు అంటే ఎవడు వెంటపడ్డాడు, బర్నీ గారు బర్నీ గారు ఇట్రండి నేను వెంట పడుతున్నానా మీరు చెప్పండి ఇది అంటే, బర్నీ ఏమో మీ ఇద్దరు టాపిక్లో నన్ను ఎందుకు తీసుకొస్తారు ఇదంటే, మరి మీరు ఎందుకు వచ్చారు ఆమె అని పిలిస్తే మీరు ఎందుకు వచ్చారు అంటే ఆమె అని అనలేదు బర్నీ గారు, నాకు బర్నీ గారు అని వినబడింది అని చెప్పి బర్నీ ఏమో దివ్య సైడ్ తీసుకున్నాడు, విచ్ ఇస్ ఫేర్. ఆమె ఏంటంటే అంటే ఆమె సెంటెన్స్ ఎట్లా వచ్చిందంటే బర్నీ గారు ఇట్రండి, బర్నీ గారు ఇట్రండి, అలా 3 మొక్కల్లో చెప్పింది. ఈమె ఏంటంటే అనే మాట పట్టుకుంది, బర్నీ గారు అనే మాట వినపడింది. అప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ బర్నీ ఏంటంటే ఓకే డోంట్ బ్రింగ్ మీ ఇన్ డిస్కషన్ అని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్, నోటికొచ్చినట్టు వాగకు గీగకు అనకు, నువ్వు వాగకు గీగకు అనడు. అప్పుడు మళ్ళీ లాగేసిన తర్వాత తనుజ ఏంటంటే ఏంట్రా ప్రతిదానికి నా పేరు తెస్తుంది అంటే, నువ్వే పెంట చేసుకుంటున్నావు నువ్వు నా లైఫ్ లో అని అంది దివ్యాన్ని. లాగేశాడు, డెమాన్ పవర్ నుంచి లాక్కెళ్ళిపోయాడు, బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇదే అనమాట ఆర్గ్యూ జరిగింది. ఇది ఆర్గ్యుమెంట్ అంతా పిచ్చిగా ఆర్చుకున్నారు, గోల్ చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత అందరూ మెజారిటీ వచ్చి తనుజ పేరు చెప్పారు. రితు వచ్చి ఎమాన్యుల్ పేరు చెప్పింది. ఎందుకు అంటే బికాస్ ఎమాన్యుల్ ఇస్ అ కాంపిటీటర్ ఫర్ హర్. ఆయన ఉన్నాడు అంటే ఈమె క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు, అదే ఆమె చెప్పింది. దానికి ఎమాన్యుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, నువ్వు వీక్ పీపుల్తో ఆడేసి గెలిచేస్తావా అంటే రితు ఆర్గ్యుమెంట్ కూడా, నేను వీక్ అనట్లేదు, నువ్వు కూడా వీక్ ఉన్నప్పుడు నువ్వు కూడా చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసావు అంటే అప్పుడు ఎమాన్యుల్ అన్నాడు ఓకే నాకు అర్థమైంది, తనుజ నిన్ను నామినేషన్ సేవ్ చేసింది కాబట్టి నువ్వు తనుజకి రివర్స్ ఇస్తున్నావు అంటే, ఈ ఆర్గ్యుమెంట్ అట్నుంచి అటు అందరి చుట్టూ తిరుగుతూనే ఉంది లిటరల్ గాను. రితు ఏంటంటే ఎంతసేపు నువ్వు ఇంకా దివ్య మీరిద్దరే నా క్యాప్టెన్ అయ్యేది, ఇంకా మేము అవ్వద్దా ఇది అదని చెప్పి కూర్చుంది. దివ్య లేచేసి నువ్వు నా పాయింట్ తీసుకురాకు, నా పాయింట్ తెచ్చినప్పుడు నా మాట తెచ్చినప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు దానికి రెస్పాన్స్ అవ్వు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడికి ఇది అదే అన్నారు. అక్కడితో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అందరూ మెజారిటీ వచ్చేసి తనుజాకు ఓటేశారు. అండ్ తనుజ ఏంటంటే అప్సెట్ అయ్యి ఓకే బిగ్ బాస్
నేను కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నాను అని అంది. సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం దొబ్బదమ్మా అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత సరే నేను ఎమాన్యుల్ నామినేట్ చేస్తున్నాను బికాస్ 2 వీక్స్ క్యాప్టెన్ అయ్యాడు కదా, ఆ కాన్సెప్ట్ మీదే నేను నామినేట్ చేస్తున్నాను ఇది అది అంది. వాళ్ళ మధ్యన కూడా ఒక రకమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. నువ్వు 2 వీక్స్ అంటే ఎమాన్యుల్ తనూజాని నామినేట్ చేసినప్పుడు నువ్వు 2 వీక్స్ అయ్యావు కదా, సో అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటే తనూజ ఏమో నువ్వు టూ టైమ్స్ క్యాప్టెన్ అయ్యావు కదా, నేను ఎప్పుడు కంటిన్యూస్గా అవ్వలేదు అని చెప్పి తనూజ ఎమాన్యుల్ చెప్పాడు. సో లాస్ట్కి ఏంటి అంటే మీ నిర్ణయం చెప్పండి అన్నారు. నిర్ణయం చెప్పండి అంటే అందరూ చూసుకున్నారు, నువ్వు చెప్తావు నువ్వు చెప్తావు నువ్వు చెప్తావు అంటే అప్పుడు ఏంటంటే తనూజ ఏంటంటే సరే నా నిర్ణయం నేను చెప్తాను అంటే నువ్వు చెప్పేది ఏంటి, ఇక్కడ 6 నీకు ఓట్లు వచ్చాయి కదా, సో నువ్వే అవుట్ అంటే నా డిసిషన్ నేను చెప్పొచ్చు కదా, నా డెసిషన్ నేను చెప్పచ్చు, ఇక్కడ ఓటింగ్ జరిగింది అలా ఉండదు. బిగ్ బాస్ తనూజ అని చెప్పమని చెప్పలేదు, నిర్ణయం చెప్పండి అన్నారు. సో ఎమాన్యుల్ లేచి వచ్చేసి తనుజాకి 6 ఓట్లు పడ్డాయి, సో షీ ఈజ్ ఎలిమినేటెడ్ బిగ్ బాస్ అని అన్నాడు. సో షీ ఈజ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అని అన్నాడు. కాకపోతే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, విచ్ ఇస్ అగైన్ ఇన్ ఫేవర్ ఆఫ్ తనుజ్. ఈ టాస్క్ కండక్ట్ అవ్వబోతుంది క్యాప్టెన్సీ కోసం అని చెప్పి, సో దానికోసం 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడ్ ఇంటూ 2 టీమ్స్, నీదే చాయిస్ అని చెప్పారు. ఆమె చాలా తెలివిగా అంటే అనుకుందో అనుకోలేదు ఆబ్వియస్, ఎందుకంటే టాస్క్ తెలియదు కాబట్టి. ఆమె ఏంటంటే 4 పీపుల్ ఎమాన్యుల్, భరణి, దివ్య, సంజన ఇంటూ 1 టీమ్, మిగతా వాళ్ళు రితు, పవన్, కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి ఇంటూ 1 టీం పెట్టేసింది. వీళ్ళు బ్లూ టీం, వీళ్ళు రెడ్ టీం. టాస్క్ ఏంటంటే మీరు వెనక చూస్తున్నట్టు దీని లోపలికి ఎవరో ఒకరిని బలి చేయాలన్నమాట. బలి చేయాలి. నలుగురులోంచి సంచాలకు ఒకరిని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్, ఒక టీంని. ఆ నలుగురిలో వాళ్ళు డిస్ చేసుకుని ఎవరో ఒకరు బలి అవుతారు. బలి అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ ఆర్ బ్లూ సెలెక్ట్ చేస్తారు. లివర్ ఉంటుంది, ఆ లివర్ని ఇటు అటు తిప్పాలి. రెడ్ ఆర్ బ్లూ సెలెక్ట్ చేసుకుంటారు. బ్లూ టీమ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇందులోంచి వస్తారు, రెడ్ టీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులోంచి వస్తారు. సో అలా అనమాట. సో అలా ప్రక్రియ అవన్నీ అందరు తినేసిన తర్వాత లాస్ట్కి ఎవరో ఇద్దరు మిగులుతారు, వాళ్ళిద్దరి మధ్యన టాస్క్ అవుతుంది. సో ఈ ప్రక్రియలో ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే బ్లూ టీమ్, ఈ సంజన, ఎమాన్యుల్, భరణి, దివ్య ఉన్న టీంలో ఫస్ట్ బ్లూ టీమ్ అని చెప్పింది తనుజ. సో బ్లూ టీంలో వాళ్ళు ఏంటంటే డిసైడ్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ వాళ్ళలో కాన్సెప్ట్ ఏంటి, ఒకళ్ళు బలి చేయాలి. సంజన ఏముందంటే బాస్ ఐ నీడ్ ఎ ఛాన్స్, ఓకే. దివ్య ఏంటంటే నేను మాటల్లోనే స్ట్రాంగ్ కాదు, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ ఆల్సో నీడ్ ద క్యాప్టెన్సీ అని అంది. బర్నీ ఎక్కువే మాట్లాడలేడు. ఎమాన్యుల్ వచ్చేసి నాకు కూడా ఛాన్స్ కావాలి, ఈ వీక్ నేను నామినేషన్స్లో ఉన్నాను, సో నాకు కూడా క్యాప్టెన్సీ కావాలి అన్నాడు. ఓట్లు వేసుకున్నారు లాస్ట్కి. ఓట్లు వేసుకుంటే ఏమైంది, దివ్య ఏమో నో పర్సనల్ రీజన్స్ సంజన, ఓకే. సంజన ఏమో దివ్యాకి అగెన్స్ట్గా ఓట్ చేసింది. బర్నీ సంజనాకి అగెన్స్ట్ ఓట్ చేశాడు. ఎమాన్యుల్ ఏమో సేఫ్గా లిటరల్గా హీ డింట్ టేక్ ఏ స్టాండ్ ఫర్ సంజన, ఈ ఓటెడ్ ఫర్ బర్నీ. సో ఇక్కడ సంజనాకి అగెన్స్ట్ 2 ఓట్స్ వచ్చాయి ఫ్రమ్ బర్నీ అండ్ దివ్య. సంజన గారు మమ్మీ ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి సంజనాని రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేయగానే అరే నువ్వు నాకు స్టాండ్ తీసుకో, నువ్వు దివ్యాకి అగెన్స్ట్గా ఓట్ చేయి నువ్వు అని చెప్పి సంజన అడిగింది. విచ్ మేడ్ సెన్స్. నాకు ఒక్కసారిగా నువ్వు స్టాండ్ తీసుకో, ఇప్పుడు వరకు నువ్వు ఇలాంటప్పుడే నాకు నీ స్టాండ్ అవసరం, నువ్వు తీసుకో అంటే అమ్మ అర్థం చేసుకో ప్లీజ్ అర్థం చేసుకో అని అన్నాడు. ఈ లోపల సంజన కోపం వచ్చేసి బలి అయిపోయింది. లిటరల్గా ఆ డ్రాగన్ లోపల దూరిపోయింది, బలి అయిపోయింది. నేను ఒంటరిగానే ఉన్నా అని చెప్పి ఫీల్ అయింది, హర్ట్ అయింది. ఈ టీంలో కూడా తనుజ అంది లిటరల్గాను, ఎమాన్యుల్ కోసం సంజన గారు చాలా స్టాండ్ తీసుకున్నారు, సో ఇది అది అంటే ఇండైరెక్ట్గా ఎమాన్యుల్ డింట్ సపోర్ట్ సంజన అన్నట్టుగా వచ్చింది. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సంజన గారు ఏంటంటే ఇప్పుడు లోపల ఒకళ్ళే ఉన్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒకవేళ ఆవిడ రెడ్ వైపు లివర్ తిప్పింది అనుకోండి, రెడ్ టీం నుంచి ఒకడు వస్తాడు, అప్పుడు ఫిజికల్ అయిపోతారు కాబట్టి రెడ్ టీంలోంచి ఈవిడ ఓడిపోతుంది మళ్ళీ. సో మళ్ళీ వాళ్ళు బ్లూ టీం పెడతారు. అప్పుడు ఏంటంటే బ్లూ టీంలోంచి ఒకడు బలైపోతాడు. సో ఆవిడేంటంటే సో దట్ ఫిజికల్ అవుతుంది కదా అని చెప్పి అడిగింది లిటరల్గా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒకవేళ పెడితే ఫిజికల్ అవుతుందా అంటే అవును మీరు కొట్టుకోవాలి టు పుల్ ద లివర్ అగేన్స్ట్ ది అదర్ సైడ్ అంటే ఆవిడ తెలివిగా ఏం చేసింది, బ్లూ టీం వైపు పెట్టింది. సో దట్ ఆవిడకి సపోర్ట్గా ఒకళ్ళు వస్తారు అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 vs 1 అవుతుంది అని చెప్పేది. సో అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఓటింగ్లో బర్నీ అండ్ ఎమాన్యుల్ కలిసి దివ్యాకి అగేన్స్ట్ ఓట్ చేశారు. దివ్య వచ్చేసింది. దివ్య రాగానే నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి ఆవిడ రెడ్ టీం వైపు పెట్టింది. రెడ్ టీం వైపు పెట్టంగానే ఈసారి ఏంటంటే రెడ్ టీంలోంచి వాళ్ళందరూ కలిసి ఎవరు డెమాన్ పవన్, రితు, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్, వీళ్ళు వచ్చేసి కళ్యాణ్ ఏమో డెమాన్ పవన్ అన్నాడు,
మిగతా వాళ్ళందరూ కలిసి కళ్యాణ్ అన్నారు. కళ్యాణ్ అన్నారు రితుని క్యాప్టెన్ చేద్దాం కాబట్టి కళ్యాణ్ అన్నారు. సో కళ్యాణ్ బలైపోయాడు. లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి ఏముందనుకో కొట్టుకున్నారు లిటరల్గాను. లివర్ బ్లూ టీం వైపు తిప్పుదామని చెప్పి కళ్యాణ్, రెడ్ టీం వైపు తిప్పుదామని చెప్పేసి సంజన అండ్ దివ్య ఇద్దరు కొట్టేసుకున్నారు. ఇట్లా కొట్టుకుని దివ్య పడిపోయింది లిటరల్గా. ఆ లివర్ లాగుదామని చెప్పి, లివర్ని తోద్దామని చెప్పి దివ్య మీద ఎక్కేసింది. కళ్యాణ్ స్ట్రెంగ్త్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇట్లా తోస్తాడు. అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. తను ఇట్లా ఫ్లిప్ ఎగిరి పడింది కిందకి ఇట్లా పట్టు అని చెప్పి. కళ్యాణ్ ఒక్కడే లిటర్గా బక్కోడు, సన్నగున్నాడు, పొడుగున్నాడు, కానీ లిటర్గా సంజనాని అండ్ దివ్యని మేనేజ్ చేస్తూ పుష్ చేస్తూ ఇలా లివర్ ఇలా తిప్పేసాడు. ఆమె ఎగిరి ఇలా పడింది. ఆమె స్ట్రెంగ్త్ నువ్వు బాడీ మొత్తం పెట్టేస్తే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి అది పడిపోయింది లిటర్గా. అదే ఫోకస్డ్గా ఒకదాని మీద పెట్టకుండా ఇలా మీద ఎక్కేయడం వల్ల ఆడి ఇలా లివర్ ఇలా తిప్పడం పడిపోయింది లిటర్గా. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు బ్లూ టీంలోంచి ఎవరు రావాలి? ఇట్స్ బిట్వీన్ భరణి అండ్ ఎమాన్యుల్ మధ్యన వాళ్ళ ఇద్దరికి ఒక కన్క్లూషన్కి రాలేదు లిటర్గా. నాకేం అర్థం కావట్లేదు, ఇద్దరు స్టన్ అయిపోయారు. సో డెసిషన్ తనూజ తీసుకుంది. బిగ్ బాస్ నేను డెసిషన్ తీసుకుంటాను, ఇద్దరు 1 vs 1 ఉన్నారు. సో ఒకళ్ళు ఓట్ చేసుకున్న 1 అవుతుంది కాబట్టి ఒకళ్ళు కన్క్లూజన్కి రాలేదు కాబట్టి ఐఎమ్ టేక్ ఏ డెసిషన్ అని చెప్పేసి షీ సెడ్ ఎమాన్యుల్ లోపలికి వచ్చాడు. సో ఇప్పుడు 3 ఫ్రమ్ బ్లూ టీమ్ అండ్ 1 ఫ్రమ్ రెడ్ టీమ్. కళ్యాణ్ వర్సెస్ సంజన, దివ్య అండ్ whoever it is, who was it, ఎమాన్యుల్. నెక్స్ట్ రౌండ్ అయ్యింది. ఇంకా మీద పడిపోయారు. ఒకళ్ళు మీద పడి చోక్ చేసుకుని కళ్యాణ్ బాగా రెజిస్ట్ చేసుకున్నాడు. ఎమాన్యుల్ లాగేస్తున్నాడు, దివ్య లాగేస్తుంది, సంజన లాగేస్తుంది. అంతా కలిపి ఎవరి వైపు పెట్టారు అంటే రెడ్ టీం వైపు పెట్టారు. రెడ్ టీం వైపు పెడితే ఇప్పుడు మిగిలింది ఎవరు? డెమాన్, రితు అండ్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టిలోంచి డెమాన్ అవుట్ అయిపోయాడు. ఇక్కడ డెమాన్ కొంచెం ఆలోచించవలసింది. డెమాన్ రితు సేవ్ అయిపోయి సుమన్ శెట్టిని పంపించేస్తుంటే, ఒకవేళ లాస్ట్ గేమ్ బిట్వీన్ డెమాన్ అండ్ రితు అయి ఉంటే, డెమాన్ సేవ్ అయి ఉంటే డెమాన్ నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చేది. ఓకే, రితు ఈ వీక్ సేవ్ అయిపోతుంది, డెమాన్ నెక్స్ట్ వీక్ వస్తుంది. డెమాన్ క్యాప్టెన్ అయితే రితుని సేవ్ చేయొచ్చు ఒక రకంగా క్యాప్టెన్సీ కేటగిరీలో. కానీ డెమాన్ ఏంటంటే ఆలోచించకుండా, కొంచెం బుర్ర పెట్టకుండా లిటరల్గా ఓకే నేను సాక్రిఫైస్ అయిపోతున్నాను వచ్చాడు. అప్పటికీ కళ్యాణ్ అన్నాడు మాకు సుమన్ శెట్టి అన్న కావాలి ఇది అది అని చెప్పేసి. రితు వెళ్ళింది, ఒక్క నిమిషం ఉండరా అని చెప్పేసి. ఏంటిది మీ ఇష్టం వచ్చినట్టయితే నేను ఉండను అని చెప్పేసి డెమాన్ వెళ్ళిపోయాడు. డెమాన్ కొంచెం ఆలోచించి నేను నువ్వు ఉన్నావు రితు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు క్యాప్టెన్ అవుతారు. ఓకే, ఒకవేళ నేను అయ్యానంటే నాకు ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను క్యాప్టెన్ అయిపోతాను. నేను క్యాప్టెన్ అయితే నేను సేవ్ చేసుకుంటాను అని ఒక చిన్న థాట్ వచ్చి ఉంటే డెమాన్ అండ్ రితు ఇద్దరు సేవ్ అయ్యేవారు లిటరల్గా నెక్స్ట్ వీక్. ఓకే, దట్ వుడ్ హావ్ పుట్ ప్రెషర్ ఆన్ సమ్మన్ ఎల్స్. బట్ డెమాన్ అంత ఆలోచించకుండా బలైపోయాడు. అండ్ బలైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొట్టుకున్నారు అందరూ. ఇప్పుడు ఏంటంటే పవన్ అండ్ కళ్యాణ్ వర్సెస్ ముగ్గురు. ఓకే, ఎమాన్యుల్, సంజన అండ్ దివ్య కొట్టేసుకున్నారు. ఇద్దరు కొట్టుకున్నారు. అందరూ 5 కలిసి కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న తర్వాత లాస్ట్కి ఏంటంటే లివర్ వచ్చేసి బ్లూ మీద పడింది అండ్ బర్నీ ఈజ్ అవుట్. సో బర్నీ ఈజ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలింది ఇద్దరు రితు అండ్ సుమన్ శెట్టి. లాస్ట్ రౌండ్ ఈజ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఈ టాస్క్ ఏంటంటే మరి చూపించలేదు ఎపిసోడ్లో, ఎందుకంటే ఇది సాటర్డే అవుతుందేమో అనుకున్న క్యాప్టెన్సీ టాస్క్. సో లాస్ట్ వచ్చేసి మిగిలిన వీళ్ళిద్దరు. ఇది అయిపోయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ టాస్క్ పెట్టారు, ఐస్ క్రీమ్ ప్రమోషన్ టాస్క్, ఐబ్యాకో ఐస్ క్రీమ్ ప్రమోషన్ టాస్క్. ఇందులో ఏంటంటే ఈ బ్లూ అండ్ రెడ్ టీంలోంచి చెరో ఒకళ్ళు రావాలి, వచ్చి ఒక మంచి ఐస్ క్రీమ్ తయారు చేయాలి. వాళ్ళ దగ్గర ఫ్లేవర్స్, నట్స్ అవన్నీ ఉంటాయి, దాంట్లోంచి కలిసి ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తయారు చేయాలి. సంజన గారు ఏదో చేశారు లిటరల్గాను. అది ఐస్ క్రీమ్ కన్నా ఏదో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలాగా అనిపించింది నాకు లిటరల్గా, అన్ని రకరకాలుగా. దివ్య కూడా ఏదో చేసింది, కాకపోతే టేస్ట్ పరంగా, ఫ్లేవర్స్ పరంగా దివ్య బాగుందని చెప్పి సంచాలక రితు దివ్య టీమ్ ఇస్ ద విన్నర్ అన్నారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇది ఈ వీక్ మొత్తానికి జరిగిన ఈ వీక్లో ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ డిస్కషన్. ఓవరాల్గా ఈ వీక్ అయితే నేను జనరల్గా ఏమనుకుంటానంటే, జనరల్గా ఫ్యామిలీ వీక్ అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్ బాగానే అనిపించింది. కొంతమంది ఏంటంటే చాలా డల్లుగా ఉంది, సప్పగుంది, ఇది అది అన్నారు, కానీ నాకైతే బాగానే ఎంటర్టైనింగ్గానే అనిపించింది. ఐ ఫౌండ్
ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో టు బి మోర్ రిలేటబుల్గా అనిపించారు నాకు. లైక్ రెగ్యులర్ మన 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 చుట్టుపక్కల ఉండే వాళ్ళలాగా అనిపించారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యామిలీ వీక్ బాగానే నడిచింది, ఎక్కడ బోర్ అనిపించలే. 5 రోజుల్లో ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ డే వచ్చేసి నామినేషన్స్ కూడా అంత ఎక్కువ బోర్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ వీక్ అంతా బాగానే ఉంది. ఇవాళ ఎపిసోడ్ కొంచెం ఆ కొట్టుకోవడం అని కొంచెం చిరాకు అనిపించింది, కానీ మ్యాటర్ ఉంది, అందులో మ్యాటర్ ఉంది. వాళ్ళ పర్సనల్ వెంజెన్స్ అంతా బయట పెట్టుకున్నారు. ఇద్దరు లేడీస్ వాళ్ళ పర్సనల్ వెంజెన్స్ బయట పెట్టుకున్నారు. దీని అన్నిటికీ మూల కారణం వచ్చేసి బర్నీ అన్న. బర్నీ గారి వల్ల ఇదంతా డిస్కషన్. నిన్న బర్నీ వాళ్ళ డాటర్ వచ్చి దివ్యాకి చెప్పడం వల్ల లోపల ఎక్కడో ఉంటుంది. అండ్ ఊరికే తనూజ కూడా బర్నీ నాకు కొంచెం దూరం అయ్యి తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చడం ఫీలింగ్ తనకుంది, అది కూడా బయట పెట్టింది. సో ఓవరాల్ నాకు తెలిసి రేపు వీకెండ్లో డిస్కషన్ పాయింట్స్ ఏమి ఉంటాయి అంటే ఈ రోజు జరిగిన దాని మీదే. ఏమమ్మా సీరియల్ యాక్టర్ అని అంటున్నావు నువ్వు, సింపతి స్టార్ అని నువ్వు అంటున్నావు, నువ్వు ఏంటి అని చెప్పి హోస్ట్ అడగచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఫ్యామిలీ డిస్కషన్ గురించి మీ మదర్ హ్యాపీయా, మీ డాడీ హ్యాపీయా, మీ సిస్టర్ హ్యాపీయా, వాళ్ళ పెళ్లి బాగా జరిగింది, వాళ్ళ పెళ్లి ఫర్గెట్, అది తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఏదో జరగబోతుంది, అది అది పెట్టుకుని గొడవ ఏంటో నాకు కొంచెం కామ్గా ఉండవలసింది. బట్ అంతే, ఆవేశం వస్తే పిచ్చోళ్ళు అయిపోతారు మనుషులు. ఎస్పెషల్లీ కొంచెం ఈ అమ్మాయిలు ఇద్దరు అయితే కొంచెం హాట్ బ్లడ్ కాబట్టి లిటరల్గాను ఆవేశం వస్తే అరుచుకున్నారు, గుచ్చుకున్నారు. తనుజ కొంచెం ఆలోచించవలసింది. వాళ్ళ సిస్టర్ వచ్చి స్పెసిఫిక్గా చెప్పింది, అక్క పెళ్ళుంది, నేను దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, అమ్మని అక్కని కంట్రోల్ చేయలేకపోతున్నాను, నువ్వు గొడవ పడకు, గొడవ పెట్టుకోకు, ఇది అదే స్పెసిఫిక్గా చెప్పింది. కానీ ఆడవాళ్ళు ఈ పిల్లకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఆవేశం వస్తే ఇంకా కంట్రోల్లో ఉండదు కాబట్టి వాళ్ళు మరీ ఎక్కువగా చేసిన చూసిన వాళ్ళ ఫ్యామిలీకి ఇంపాక్ట్ ఉంది. ఆ విషయం ఆ పిల్లకి అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ సెట్, దాన్ని హోస్ట్ వచ్చి కన్వే చేస్తారేమో, చూడాలి మరి. కూల్, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. చాలా లెంతీ వచ్చింది ఈ వీడియో. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. కుదిరితే ఒక లైక్ కొట్టండి అబ్బా, అట్లీస్ట్ కమెంట్ అయినా చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ అండ్ స్టే సేఫ్. బాయ్.